తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా లాస్ట్ 2 minutes కంప్లీట్ చేస్తాం. మా బీసీ కార్పొరేషన్ మంత్రి గారు పెద్దలు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు అన్న మంచోడు పాపం బాగా చేయాలనే తపన ఉంటది కానీ వారికి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి సపోర్ట్ రావట్లేదు. నేను పొన్నమన్నను డెఫినెట్లీ మా అన్న ఇంకా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి. మొదటిసారి మంత్రి అయ్యిండు. మా జిల్లా మా సిద్దిపేట జిల్లా వారంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష. కానీ నా బాధ ఏంటంటే అధ్యక్ష బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం 1370 కోట్లు పెట్టి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 801 కోట్ల రూపాయలు పెట్టి 99 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు. రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలే ఇచ్చారు. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. గీత కార్మికులకు 187 కోట్లు పెట్టి 52 కోట్లు రిలీజ్ చేశారు. వడ్డెరలకు 100 కోట్లు పెట్టి 18 లక్షలు. సగర ఉప్పరకు 100 పెట్టి 0, వాల్మీకి బోయలకు 100 పెట్టి 0, భట్రాజులకు 100 పెట్టి 0, విశ్వ బ్రాహ్మణులకు 100 పెట్టి 0, ముదిరాజులకు 100 కోట్లు పెట్టి 0, యాదవ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0, మున్నూరు కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0 రిలీజ్ చేసిండ్రు. పద్మశాలీలు, పెరికెలు, లింగాయతులు, మేరలు, గంగపుత్రులు, ఈబీసీలు 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో విడుదల చేయకపోవడం అంటే ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. దయచేసి మా పొన్నమన్న ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తెప్పించి ఈ కార్పొరేషన్లకు ఈ సంవత్సరమైన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష అరే కంప్లీట్ చేస్తా పైసా మరి ఎట్లా నేను తప్పు మాట్లాడుతున్నా పైసలు ఇయ్యలేదని చెప్తున్నా. తప్పైతే తప్పని చెప్పు సూచనలే ఇస్తున్నా అధ్యక్ష. మా సీతక్క గారికి ఒక్కటే సూచన విమర్శ చేయ మా సీతక్క మీద. అక్క ఈసారి ఒక మిషన్ భగీరథ స్కీమ్లో ఆనాడు కేసీఆర్ గారు రిజర్వాయర్లలో మినిమం డ్రా డౌన్ లెవెల్ అని ఒక జీవో ఇచ్చినాం అధ్యక్ష. అయితే ఆ మినిమం డ్రా డౌన్ లెవెల్ మెయింటైన్ చేయకపోతే ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాతావరణ శాఖ ఒక మాట ఏం చెప్తున్నట్టే ఈ సంవత్సరం జూలై దాకా వర్షాలు పడే అంటున్నారు. ఒకవేళ జూలై దాకా వర్షాలు పడకపోతే తాగునీళ్ళకే ప్రజలు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసి మిషన్ భగీరథ స్కీములు సక్సెస్ఫుల్ గా నడవాలంటే ఆ ఎండిడిఎల్ జీవో ఏదైతే ఇచ్చినామో ఆ లెవెల్ మెయింటైన్ చేసేటట్టు మా సీతక్క గారు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలకు తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అక్క గారు రివ్యూ చేయాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా తొందరగా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దగ్గర సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు సార్. సింగూరు డ్యామ్ రిపేర్ చేయడం వల్ల నీళ్ళని తీసేసిండ్రు. అయితే ఆ సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్, అందోల్ 5-6 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ఎఫెక్ట్ అయింది. కనుక ఆ 4-5 నియోజకవర్గాలకు ఏదైనా కొంత రిపేర్ మీరు డ్రింకింగ్ వాటర్ కొత్త బోర్వెల్స్ కానీ పైప్ లైన్ కానీ 5-6 నియోజకవర్గాలకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వకపోతే ఎండాకాలం అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారక్క. అక్కడ డ్రింకింగ్ వాటర్ రిపేర్ వల్ల డ్యామ్ ఖాళీ చేసినాం కనుక ప్రత్యేకంగా 5-6 నియోజకవర్గాలకు మా ఉమ్మడి మెదక్ జిల్లాకు నిధులు ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Discussion on demands for grants is completed. Now replies by the Honorable Ministers. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to give reply to the demands for grants, municipal administration and urban development, and demand Governor and Council of Ministers, and the demand general administration and elections, and also the demand administration of justice. Minister garu. Adhyaksha,